స్టార్ హీరో విజయ్ దేవరకొండ రష్మిక గదే రష్మిక మదన ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలం సంది వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరు గురించి మటుకు ఇప్పటి వరకు వాళ్ళు స్పందించలేదు. కానీ జనాలు మాత్రం ఖరారు చేసేసుకున్నారు. ఇక ఇటీవలనే పుష్ప కార్యక్రమం సందర్భంగా రష్మిక మదన పరిశ్రమలో ఉన్న వ్యక్తితోనే ప్రేమ ఉన్నది అని చెప్పి ఇక ఆ పిల్లగాడితోనే ఉన్నట్లుగా పరోక్షంగా సమాధానం ఇచ్చింది. ఇక ఇటీవలనే విజయ్ దేవరకొండ సైతం రష్మికతోని ప్రేమలో ఉన్నవా అని అంటే దానికి సమాధానం ఇట్లా స్పందించిండు. సమయం వచ్చినప్పుడు నేనే అన్ని చెప్తానన్నాడు. ఇక మేము అందరికీ అవుపడతాం కాబట్టి ఇక మా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంటుంది. కానీ అపరిమితమైన ప్రేమ ఉన్నదో లేదో అనేది నాకు గిట్ల తెలియదు అని అన్నాడు అన్నమాట. అయితే మొత్తానికి ఇక ఈ కామెంట్లు మస్తుగా వైరల్ అయిపోతున్నప్పటికీ ట్రెండింగ్లో ఉండడంతో ఇటీవలనే విజయ్ గిట్లా ఒక రీలు పోస్ట్ పెట్టిండు. ఇక గందుల 2025లో నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అని అంటే ఇక లేదు అని చెప్పిండు. ఆ విషయాన్ని పంచుకున్నాడు. ఇక దానితోని ఇక విజయ్ దేవరకొండ ఈ ఏడాది గిట్లా పెళ్లి చేసుకుంటలేడు అని పరోక్షంగా చెప్పిండు. అయితే విజయ్ దేవరకొండ రష్మిక మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అనే చర్చ అప్పుడు మొదలైంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నిన్నటి రోజున వీళ్ళిద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ల కనిపించిర్రంట. అయితే నిన్న ముంబై రాత్రిపూటల వీళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్ల మెరిసిర్రంట. ముందుగల రష్మిక వచ్చి కెమెరాలకు పోజులు ఇచ్చిందన్నమాట. అక్కడే ఉన్న అభిమానులతో ఇట్లా ఫోటోలు తీసుకున్నదన్నమాట. ఇక ఆ తర్వాత మెల్లగా విజయ్ దేవరకొండ దిగిండు. ఇక ఆయన ఇట్లా అభిమానులతోని ఫోటోలు తీసుకున్నాడు అన్నమాట. ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఇక వీళ్ళిద్దరు కలిసి యాడికి పోతున్నారనే వార్త తెర మీదకి వచ్చింది. అయితే ప్రస్తుతము క్రిస్మస్ వస్తున్నది. అంతేకాదు కొత్త సంవత్సరం న్యూ ఇయర్ ఇట్లా రాబోతున్నది అన్న సంగతి తెలిసింది. అయితే ఈ రెండు పండుగలని వాళ్ళు జరుపుకోవడం కోసమే గట్ల ఎయిర్పోర్ట్లో కనబడ్డారు అని నెటిజన్లు కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక షూటింగ్ నుంచి ఇద్దరు జరంతా విరామం తీసుకొని విదేశాలకు పోయి గడుపుతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వినబడుతున్నది. ఇక ఏదేమైనా కానీ ఇక ఈ కొత్త సంవత్సరము వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ ఇండియాలో తిరిగి అడుగు పెడతారని వార్తలు వస్తున్నాయి. ఇంతకు అసలు కారణం ఏవై ఉండొచ్చు అంటారు? నిజంగానే షూటింగ్ వదిలేసి ఇక మంచిగా జాలీగా హాలిడే లెక్క పోతున్నారంట, లేకుంటే ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుట అది కూడా నొక్కురి మళ్ళొస్తా.